ఈ పరిశుద్ధమైన ఘనమైన నామముకి వందనాలు, స్తోత్రాలు తీసుకుంటున్నాం. మొదలుగా ఇక్కడ ఉదయకాలము ఈ 2వ వారంలో ఇంతవరకు మేము స్తుతించుకుంటూ బలపరుచుకుంటూ బలపరుచుకుంటూ కీర్తన ద్వారా మేము కొన్ని మేము పాటి పాటగా మేము బలపరుచుకుంటున్నాం. పాటి పాటల భావాలను మా విధంగా తెచ్చుకొని వాటి ప్రకారంగా వాటిని జీవితం చేసుకుంటున్న సహాయం తెచ్చుకొని నేను ఈ సమయం మాత్రం సంఘ ప్రార్థిస్తుందా సంఘ ప్రార్థన మాత్రం అంగీకరించమని వచ్చినంత వారు మాతో నూతనంగా పనిపించమని సమస్త గణితాలను మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ఈ 2వ ఆరాధన కార్యక్రమానికి చేయవలసిన మీకందరికీ ప్రభువులను నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 2వ ఆరాధనలో ఈ రోజు నేను ఇంతకుముందుగా మీకు తెలియజేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం నుండి దేవుని గొర్రె పిల్లల గురించిన విషయాలు మనం గమనిద్దాం. ఈ రోజు మనం చదవలసిన అధ్యాయాలు యోహాను సువార్త 1వ అధ్యాయం, 2వ అధ్యాయము, 3వ. మరి మీరు ఎప్పుడు ప్రతిరోజు దేవుని గ్రంథాన్ని దేవుని మాటలను మరి మీరు చదువుతారని తెలియదు. ఈరోజు మనం ప్రారంభిస్తున్న పుస్తకం ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం. మొదటి ఆరాధనలో వాక్యమును గురించిన వర్తమానాన్ని మొదటి ప్రసంగంలో చెప్పడం జరిగింది. ఇక ఈ 2వ ఆరాధనలో యోహాను సువార్త 1వ అధ్యాయము 29 నుండి దేవుని వాక్యం అన్నమాట చదువుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు దేవుని గొర్రె. చాలు ఈ మాట మనం ఈ కొన్ని నిమిషాలు గమనిద్దాం. లోక పాపములు వేసుకొని దేవుని గొర్రె. సర్వసాధారణంగా మనకి గొర్రెల గురించి బహు తక్కువగా తెలుస్తాయి. ఎందుకంటే మన ప్రాంతంలో బహుశా ఎక్కువగా మేక గురించి చెప్పండి చెప్తాం, కొత్త గురించి చెప్తున్నారని చెప్తాం. కానీ గొర్రెలు అనేవి మనం కొంచెం మన నేటివిటీలో మాట్లాడుతున్నా కొంచెం అంతగా మనకి పెద్ద పరిచయం కాదు. కానీ హెబ్రీయులు పాలస్తీనా ప్రాంతాల్లో చూసినప్పుడు వారందరూ కూడా గొర్రెల కాపరులుగా ఉన్నారు, మంద కాపరులుగా ఉన్నారు. మనం ఆది కాలంలో చూస్తే ఐగుప్తు దేశంలోనికి యాకోబు వెళ్ళడం జరుగుతుంది. అయితే యాకోబు ఐగుప్తు దేశంలో ఉన్న యోసేపు ద్వారా యాకోబు ఐగుప్తు దేశంలో ప్రవేశించినప్పుడు అక్కడ ఫరోతో మాట్లాడుతున్న మాటలు మనం గమనించినప్పుడు యాకోబు ఒక మాట మీరు ఏం చేస్తారు, మీ పనికి మీకు వృత్తి ఏమిటి అని అన్నప్పుడు అక్కడ యాకోబు చూడమని గమనించినప్పుడు 46వ అధ్యాయంలో 46వ అధ్యాయంలో చూస్తే ఆది కాండం 46వ అధ్యాయంలో ఒకసారి 32 వచ్చుకుంటాం. ఆది కాండం 46వ అధ్యాయం 32 వచ్చులో ఆ మనుషులు పశువులు వారు వారు గొర్రెల కాపరు. వారెవరట? గొర్రెల కాపరు. వారు గొర్రెలను పశువులను తమకు తెల్లడానికి తీసుకువచ్చని ఆత్మతో చెప్పారు. గొర్రెల కాపరి ప్రతి వాడు ఐగుప్తీయుని వేయుడు అన్నమాట. అనగా ఐగుప్తీయులకు ఎవరు వేలుగా ఉన్నారంటే గొర్రెల కాపరు. అంటే గొర్రెల కాపరుని వారు ఐగుప్తులు ఎలాగా ట్రీట్ చేస్తారంటే వారికి హేయమైన వారు గొర్రెలను మేపుకోవడం అనేది ఒక హేయమైన కార్యముగా, ఒక అసహ్యమైన కార్యంగా ఐగుప్తీయులు భావించేవారు. కానీ యాకోబు తన వృత్తిని తెలియజేస్తూ మేము గొర్రెల కాపరులను, గొర్రెలను కాచుకునేవారు అన్నారు. దావీదు కూర్చుకోవాలి కాబట్టి దావీదు కూడా గొర్రెలను కాసేవాడనే విషయాన్ని మనం ఎరిగిన వారు ఉన్నాం. గొర్రెల గొడ్డుల నుండి ప్రభువు ఏ విధంగా దావీదును ఆ ఇశ్రాయేలు దేశపు సైన్యం మీదకి ఇలాగ ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేస్తున్నారో మనమందరం కూడా ఎరిగిన వారు ఉన్నాం. కాబట్టి గొర్రెలను కాచేవారు. అంటే ఈ విధంగా మనం గమనించినట్లయితే దైవరంగంలో గొర్రెలను వచ్చిన అనేకమైన వచ్చినాలు దైవరంగంలో మనము ఆలోచించవచ్చు. ఒకసారి 17వ అధ్యాయం సమయంలో 17:36లో దావీదు పలుకుతున్న మాట ఏంటంటే సమయంలో 17వ అధ్యాయం 36లో అప్పుడు దావీదు సోదరులను మీ దాసులు నేను నా తండ్రి గొర్రెలను అనగా నా తండ్రి గొర్రెలను ఏం చేస్తున్నాను, కాస్తున్నాను అనే మాట. అయితే ఎందుకు లోక పాపం వస్తువులు అక్కడ ప్రభువును చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రజలు
భారతదేశంలో ఎక్కువగా ఆవుకు ప్రాధాన్యత ఇస్తారు. ఆవు సాధు జంతువు అంటారు. ఆవు సాధు జంతువు అని చెప్పి ఆవు పూజించేటి వ్యక్తులు మనం లోపల జంతువుల్లో కల్లా గొర్రె పిల్ల అనేది, లేక గొర్రె అనేది ఒకసారి మనం యెషయా 53 ఈ గొర్రెను గురించిన మాటలు మనం గమనిద్దాం. చూడ ఒకసారి ఈ మాట మనం అనుకుందాం. ఒక్కసారి యెషయా 53 గొర్రెను గురించిన భావాన్ని మనము ఆలోచించేద్దాం. ఒక్కసారి మనం గమనిద్దాం. యెషయా 53 ఈ మాటలు మనము గమనించినప్పుడు 7వ వచనంలో, అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అనేది గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. ఈ ఒక్క మాట మనకి సరిపోతుందండి. ఈ ఒక్క మాటను మనం ఆలోచన చేస్తే ఆ గొర్రె యొక్క మనస్తత్వాన్ని, గొర్రె యొక్క స్వభావాన్ని దైవగ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా అక్కడ వర్ణించడం జరిగింది అంటే, ఈ మాటను గమనించినప్పుడు గొర్రె యొక్క స్వభావం ఏమేమంటే, వదకు తేబడినప్పుడు, అదే గొర్రెను వధించేటప్పుడు, గొర్రెను దహనబలిగా అర్పించేటప్పుడు, ఈ లోకంలో ఏ జంతువైనా దాన్ని బలిపించడం. మనం సర్వసాధారణంగా మేకల్ని బలించేటప్పుడు మనం ఒక సందర్భాన్ని మనం చూసిన వారు ఉన్నారు. ఆ మేకకు రొట్టు పెట్టి మేక మెడలో దండేసి దాని ముందు డబ్బులు రొట్టులు తీసుకువెళ్ళి దాన్ని వధించిన సందర్భం మనం ఎరిగిన వారు ఉన్నారు. వీళ్ళు అర్థం చూసుకున్నది ఇది. కానీ అలాగే మన లోకంలో ఉన్నటువంటి జంతువులు పట్టినప్పుడు వాటిని బలిస్తుంటే, బలి ఇచ్చేటప్పుడు ఏ జంతువు కూడా అనగా ఏ జంతువు కూడా అది వ్యతిరేకించకుండా ఉండదు. ఒక గొర్రె మాత్రమే ఈ సమస్త జీవజంతువులో అది మాత్రమే మౌనంగా ఉంటుంది. అందుకే ఇక్కడ అంటున్నారు 53 వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాడంటే గొర్రెయు. 2 సందర్భాలు మనకి చూడొచ్చు. అనగా ఒక గొర్రె వదకు తేబడినప్పుడు ఎలా ఉంటుంది, దాన్ని బొచ్చు కత్తిరించేటప్పుడు ఎలా ఉంటుంది, దాని స్వభావ సిద్ధాంతం మీరు గమనించిన అవసరం అయితే మీరు యూట్యూబ్లోనో లేకపోతే మీరు చూస్తే గొర్రె యొక్క స్వభావం, గొర్రెకున్న ఆ గొర్రెను కత్తిరించడం మనం చూస్తున్నాం. ఆ గొర్రె బొచ్చు కత్తిరించడం చూసినప్పుడు సరసగా గమనించండి. మనిషి యొక్క శరీరానికి లేకపోతే మనిషి యొక్క దేహానికి లేకపోతే శరీరానికి ఈ జుట్టు అనేది, అనగా మనం గొర్రెల గురించి వచ్చినప్పుడు దానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే దానికున్నట్టే బొచ్చు ద్వారా ఆ శరీరానికి వెంట కలుగుతుంది. ఆ శరీరానికి కాపుదల కలుగుతుంది. అదే బొచ్చు తీసేస్తే, ఆ గొర్రెకున్న బొచ్చు తీసేస్తే ఏమవుతుంది? అదే మీరు చూడండి, మీరు యూట్యూబ్లో మీరు చూడండి అవసరమైతే. ఆ గొర్రెను బొచ్చు తీసేసినప్పుడు దాని యొక్క శరీరం దాని పరిస్థితిగా చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే మీరు గమనించిన ఒక బొచ్చు తీసివేసినప్పుడు ఎలా ఉంటుంది? నిజంగా మనం ఎక్కువగా మనకు చికెన్ గురించి తెలుసు. కోడిని మనం చూసినప్పుడు అది బతుకుండగానే దాన్ని తోలు ఒలిచేస్తాను అనుకోండి, దాని జుట్టును పీకుతుంది అనుకోండి, ఎలా ఉంటుంది? మనమే మన జుట్టునే మనం చూసినప్పుడు మనకుండా ఈ 4 వెంట్రుకల్ని అది తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి సార్. అంటే మీరు గమనించినట్లయితే ఎందుకు విషయాలు మీకు మాట్లాడుతుంటే, యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి అక్కడ బాప్తిస్మ యోహాను పలికినట్టు మాట అంటే, ఇదిగో లోక పాపమును మోసుకొనిపోవు దేవుని గొర్రె పిల్ల. యేసుక్రీస్తు ప్రభువు దేవుని గొర్రె పిల్లగా ఎందుకు అభిమానించబడ్డారంటే, వదకు తేబడే గొర్రె పిల్ల, గొర్రె మౌనంగా ఉంటుందన్నారు. ఎలా ఉంటుందంట? మౌనంగా ఉంటుంది. బొచ్చు కత్తిరించబడ్డ గొర్రె ఎలా ఉంటుంది? మౌనంగా ఉంటుంది. ఈ స్వభావాన్ని నీవు నేను కూడా ఆలోచన చేస్తే, ఈరోజు క్రీస్తు ప్రభువు నీవు నాకు మనం నేర్పుతున్న సత్యం ఏంటంటే, క్రైస్తవుడిగా నీవు నేను కూడా కొన్ని సందర్భాల్లో మనకి ఏదైనా పరిస్థితులు, భిన్నమైన పరిస్థితులు, మనకి మన జీవితంలో ఏదైనా భిన్నమైన పరిస్థితులు మన జీవితంలో ఏర్పడితే, భిన్నమైన పరిస్థితులు మన జీవితంలో ఒకవేళ ఎదురైతే ఖచ్చితంగా మనం ఏం చేస్తామండి? ఉప్పు కాలుతున్న బాడీలు అని చెప్పి ఏం చేస్తుంటాం? మన ప్రతాపం అంతా కూడా చూపించే వారుగా మనం ఉంటాం. అయితే ప్రభువుని ఎరిగిన మనం, దేవుని బిడ్డగా ఉన్న మనము, మన స్వభావం ఎలా ఉండగలగాలి? పిలిపిలి రాసినప్పుడు మాట మనం గమనిస్తాం. అపోస్తలుడైన పౌలు పిలిపిలి రాస్తూ ఒక శ్రేష్టమైన మాటని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి మన పిలిపిలి రాసిన పత్రికలో మనము 2వ అధ్యాయంలో 5వ వచనాన్ని చూస్తే, 2వ అధ్యాయం 5వ వచనంలో
మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంటే గొర్రె పిల్ల యొక్క స్వభావాన్ని, గొర్రె పిల్ల యొక్క మనస్తత్వాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఈ భూప్రపంచమైన జీవజాతులలో గొర్రె కంటే శ్రేష్టమైన మనస్తత్వం, గొర్రె కంటే చక్కటి స్వభావ సిద్ధమైన మనసు మరి ఏ జంతువు కూడా లేకపోతే మనం ఎన్నో మృగాలను మనం చూస్తున్నాం, ఎన్నో వన్య ప్రాణుల్లో మనం చూసినప్పుడు క్రూర మృగాలను మనం చూస్తాం. అది అడవుల్లో ఉన్నదైనా నీటిలో ఉన్నదైనా ఏదైనా సరే, ఏ జీవి అయినా సరే చివరికి ఈవెన్ మానవుడు కూడా ఎలా ఉన్నట్టే క్రూరంగానే జీవిస్తున్నాడు. ఇప్పుడు మానవులందరూ కూడా మనుషులందరూ కూడా ఎలా మానవుని ప్రభుత్వంటే గొర్రె పిల్లల వాళ్ళే. అందుకే మనం గమనించినప్పుడు మొదటి తేవడు గొర్రె, బొచ్చు కత్తిరించుకోవాలంటే గొర్రె పిల్ల ఎలా మౌనముగా ఉంటుందో సాధ్యం. ఈరోజు మన జీవితంలో ఎంతమంది మీకు ప్రతిగా అనుకోని సంఘటనలు, అనుకోని పరిస్థితులు మన జీవితంలో ఏర్పడితే సాధ్యమవుతుందా? మనలో ప్రభువు నేర్పిన పాఠం ఏంటంటే, ప్రభువు నేర్పిన బాధ ఏంటంటే, ఈరోజు నీ జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి సమస్యలో, నీకు ఎదురయ్యే ప్రతి శోధనలో, నీకు ఎదురయ్యే ప్రతి కష్టంలో నీవు గొర్రె పిల్ల యొక్క మనస్తత్వాన్ని, గొర్రె యొక్క స్వభావాన్ని కలిగిన వారు. అందుకనే వాటి వాక్యం చూసినప్పుడు మన అందరూ కూడా ఎవరిని వాక్యం వస్తుంటే వందకతంలో ఆయన వేపు గొర్రెను ఎవరు మనం వందకతంలో ప్రభు యొక్క వాక్యం వస్తుంది. ఆయన మనం పుట్టించాడు, మనము ఆయన వేపు గొర్రె. అందుకనే ఎవరు పెడుతున్నారు, యెహోవా నా కాపరి. యెహోవా ఎవరు కాపరట? నా కాపరి. అంటే మీరు గమనించినట్టు ఇదే వ్యవహార స్వరంలో ఇక్కడ గొర్రెలు సంఘమును కూడా మనం చూసినప్పుడు సంఘము కూడా ఎలాగ ఉండాలని ప్రభువు కోరుచున్నాడంటే గొర్రె వంటి స్వభావాన్ని కలిగిన వారు ఉండాలి. అక్కడ మనం చూడండి ఒకసారి 10వ అధ్యాయం మనం ప్రత్యేకంగా మనం చూస్తుంటే 10వ అధ్యాయంలో అక్కడ గొర్రెలకు జీవము కలుగుటకు గొర్రెలకు మంచి కాపరి నేను అని ప్రభుత్వారు. అంటే ఈ రోజున సంఘంలో ఉన్న నీవు క్రైస్తవుడిగా, దేవుడు కుమారుడిగా, దేవుడు కుమారుడు నీవు ఒక గొర్రె యొక్క స్వభావం ఎలాగైతే ఉంటుందో ఆ స్వభావానికి మార్చబడడానికి నువ్వు ప్రయత్నం చేయగలిగిన వారు ఉన్నారు. నిజంగా ఈ రోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఎన్నో భయంకర పరిస్థితులు మనకు ఎన్నో ఉంటాయి. కొన్ని సార్లు ఆ పరిస్థితులను బట్టి మనము ఆ పరిస్థితి వ్యతిరేకించడానికో లేకపోతే ఏదో రోడ్డు మీద పడడానికి, వీధులు ఎక్కడానికో ప్రయత్నం చేసుకుంటాం. కానీ బైబిల్ మనము ఆలోచన చేసినప్పుడు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఎవరైనా అంటే యేసుక్రీస్తు. ఈ రోజు లోకములో పాపమంతా కూడా మోసిన గొర్రె పిల్లగా ప్రభువు అభివర్ణించడానికి కారణంగా చూస్తే ఒక్కసారి మనము ఆదికాలంలో మనకు బాగా పరిచయ సందర్భంలో చూస్తే 22వ అధ్యాయంలో అక్కడ అబ్రాహాము తన కుమారుడు ఇస్సాకును బలిగా తీసుకుని వెళ్ళడానికి అతను వెళ్తున్నాడు. కత్తిని తీసుకుని వెళ్తున్నాడు, కట్టెలు తీసుకుని వెళ్ళాడు, నిప్పులు తీసుకుని వెళ్తున్నాడు. కుమారుడు తిరుగుతున్నాడు. ఎవరు వెళ్తున్నాడు తెలుసా? 22వ అధ్యాయంలో 6వ వచనం, ఆదికాండం 22వ అధ్యాయం 6వ వచనంలో దహనబలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతులు నిప్పును కట్టెలు పట్టుకుని పోయాడు. ఇక్కడ చూడండి, ఇస్సాకు తన తండ్రి అబ్రాహాముతో నా తండ్రి అనిపించాడు, అందుకని వదిలాకు మారాడు. అప్పుడు నిప్పును కట్టెలు ఉండడం కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏడని అని. అంటే దహన బలిగా మనం గమనించినప్పుడు ఆదికాండ 2 నుండి కూడా మనం గమనించినప్పుడు గొర్రెను
వచ్చే సంపద. మీరు తర్వాత మీరు చూస్తే ఆదికాండం అంతట్లో కూడా మనం యాకోబు మనం చూసినా, తర్వాత ఇంకా అనేక మంది మనం చూసినా, వాళ్ళందరూ కూడా గొర్రెలను కాసేవారు. ఆ గొర్రెలను మామయ్య యాకోబు యొక్క మామయ్య లాభం యొక్క గొర్రెల మందలు మేపేవాడు అనుకుంటున్నాం. మోషే కూడా తన మామయ్య ఇతరుల యొక్క మందలు మేపేవాడు. అంటే మీరు గమనించినట్టే బైబిల్ గ్రంథంలో ఈ గొర్రెలను కాసేటి వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే వాటి వల్ల వచ్చే లాభం ఏమిటి? ఆ గొర్రెలు పెంచడం వల్ల గొర్రెల యొక్క సమయంలో మనం చూస్తే అక్కడ నామాలు మనం చూసినప్పుడు నామాలు కూడా గొర్రెలను కాసిన వాడిగా మనం చూస్తున్నాం. అలాగే మనము యోగు గ్రంథానికి మనం వెళ్తే యోగు గ్రంథంలో యోగుకున్న ఆస్తులను మనం చూసినప్పుడు మొదటి అధ్యాయంలో అతనికి గొర్రెల గురించి మాట్లాడుతూ 7,000 గొర్రెలు అంటున్నారు. ఎన్ని వేల గొర్రెలు అంటే యోగికి 7,000 గొర్రెలు. అంటే గొర్రెల ద్వారా కలిగే లాభము అంతా ఇంత కాదు, అంటే దానివల్ల వచ్చేది రాదు. ఇప్పుడు ఈ రోజు మనము ఈ శీతాకాల సమయంలో ఎక్కువగా ఈ ఉన్ని వస్త్రాలను ధరిస్తున్న వీళ్ళు చాలా మంది ఎదురు వారు ఉన్నారు. కాబట్టి ఎక్కువగా ఆ వస్త్రాలు అనేవి గొర్రె చర్మం ద్వారా గొర్రె బొచ్చు ద్వారా తయారు చేయడానికి ఇంకా వీళ్ళందరూ కూడా ఎగిరిన వారిగా ఉన్నారు. అయితే మీరు గమనించండి, ఆ గొర్రెను పెంచడం ద్వారా కలిగిన లాభమే కావచ్చు, అలాగే వాటి స్వభావం గురించి కూడా మేము ఆలోచన కలిగిన వారు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఆయన లోక పాపములు మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల అనగా లోకంలో ఉండే గొర్రె పిల్ల యొక్క స్వభావం ఎలా ఉంటే దేవుని గొర్రె పిల్లగా ప్రభు యేసు యొక్క స్వభావం ఎలా ఉంటుంది? ఒక్కసారి లోకాసు వార్త ఆ పక్కనే ఉన్న లోకాసు వార్తలో పెడితే అక్కడ ఒక మాట మనము గమనిద్దాం. లోకాసు వార్తలో ప్రభు 20వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన శిలువకు అప్పగించబడిన సందర్భాన్ని మనం ఇక్కడ మనం ఆలోచించవచ్చు. శిలువకు అప్పగించబడిన ఆ సమయంలో ప్రభువు చూడమని గమనించినప్పుడు ఆయన యొక్క స్వభావాన్ని మనందరూ కూడా ఎరిగిన వారు ఉన్నాం. ఆయన ఎటువంటి స్వభావాన్ని, ఎటువంటి మనసునాన్ని కలిగిన వారు ఉన్నారో మనం గమనిస్తే లేఖనాలు నెరవేర్చడానికి ప్రభువు ఆయన కలిగిన ఒక స్వభావాన్ని ఈ యొక్క 23వ అధ్యాయంలో మనం చూద్దాం. లోకాసు వార్త 23వ అధ్యాయంలో అక్కడ ప్రభువు తను హింసిస్తున్న వారిని చూసి అంటున్న మాట 34వ వచనంలో యేసు తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పిన ఆ మాట దేవుడి పిల్లగా మనం ఎరిగిన ఉన్నాం. ఎందుకు ఈ మాట మీద మాట్లాడుతుంటే యేసు ప్రభువుని హింసిస్తున్నారు, ఆయన దూషిస్తున్నారు, ఆయన ముఖం మీద దున్నుతున్నారు, ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తున్నారు, ఆయన ప్రణాళిక పడుతున్నారు. కాబట్టి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. కాబట్టి ఆయన కాళ్ళు చేతుల్లో మేకులు గుచ్చుతున్నారు. కాబట్టి ఆయన శరీరాన్ని ఎంతటి నరకానికి, ఎంతటి హింసకు గురి చేస్తున్నారో మనం అందరూ కూడా ఎదిగే ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఎంతగా ఆయన హింసించబడుతున్నారు, ఆయన ఎంతగా బాధించబడుతున్నారు, ఆయన ఎంతగా ఆయన దెబ్బలు పొందుతున్నారు, ఆ విషయాన్ని ఇప్పుడు మనము ఈ వార్తలు మనము ఎదిగిన వాడు ఉన్నాం. అయితే ఈ రోజు ఇప్పుడు నీ కూడా మనము గమనించగలిగితే దేవుడి ప్రభుత్వ మాట తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమనేటి ఒక విలువైన మాట ప్రభుత్వం. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనము ఎటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం? యేసుక్రీస్తు స్వభావం ఆయన గొర్రెల కాపరిని చెబుతూ ఆయన ఏమైందంటే లోక పాపం మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని తెలియచేయండి. ఆ గొర్రె యొక్క స్వభావాన్ని మనం చూసినప్పుడు తను హింసిస్తున్నా, తనను దూషిస్తున్నా, తనను అవమానిస్తున్నా, లేక తన మీద నిందలుగా కూర్చున్నా, ఎంత గొప్ప స్వభావాన్ని ఆయన లోకానికి చూపించారో ఈరోజు లోకం ఎరిగిగా ఉన్నారు. అందుకనే మనం ఎంతమంది దేవుడు ఆయన లోకంలో సృజించిన సమస్త జీవజాతుల కన్నా గొర్రె పిల్ల శాస్త్రమైంది. అది ఎటువంటి గొర్రెగా ఉండకూడదు. పేతురు రాసిన పత్రికలో మనం చూస్తే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం చదువుతాం. మొదటి అధ్యాయంలో మీరు 19వ వచనం మనం చూద్దాం. 19వ వచనం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషములు నిష్కలంకములకు గొర్రె పిల్ల బట్టి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డారు మీరు ఎరుగుదురు. ఇక్కడ ఈ వాక్యం మనం చదివితే గొర్రె పిల్ల లోక పాపం మోసుకుని పోసిన దేవుడు గొర్రె పిల్ల ఉన్న ప్రభు ఏమై ఉన్నారని ఇక్కడ వాక్యం అంటే అమూల్యమైన
వచ్చాక అని మాట్లాడుతూ అక్కడ నిర్దోషమును నిష్కలంకములకు గొర్రె పిల్ల వంటి అన్నారు. గొర్రె పిల్ల ఎటువంటిదట? నిర్దోషమును నిష్కలంకమును కలిగిన గొర్రె. అంటే ఈ భూమి మీద ఉన్న జీవజాతుల్లో గొర్రె పిల్ల యొక్క రక్తము కావచ్చు, గొర్రె పిల్ల యొక్క స్వభావాన్ని మనం చూసినప్పుడు దాని గురించి మాట్లాడుతూ అది నిర్దోషమైనది, నిష్కలంకమైనది అన్నారు. అంటే నిర్దోషమైన, అందులో మనం నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్ల అనే మాట మనం చూస్తాం. అంటే ఆ గొర్రె పిల్ల యొక్క స్వభావాన్ని మనం చూసినప్పుడు దేవుడు దాన్ని సృజించిన విధానాన్ని, అంటే మిగిలిన జీవితంలో అలా సృజించలేదంటే సృజించిన దేవుడు అన్నింటిపై దేవుడు మంచిగానే సృజించాడు. కానీ గొర్రె పిల్ల యొక్క స్వభావం మాత్రం చాలా ప్రత్యేకంగా కనబడుతుంది, నిర్దోషమును నిష్కలంకము. ఇప్పుడు ప్రపంచానికి అర్థవలసిందంటే ఒక క్రైస్తవుడు నీవు క్రీస్తు వారు ఏమన్నట్టు లోక పాపం వస్తుపోయే దేవుని గొర్రె పిల్ల. ఆయన దేవుడు గొర్రె పిల్ల వల్ల ఉండి ఆయన మౌనంగా ఉన్నారు. ఆయన దూషించబడినా, నిందించబడినా, హింసించబడినా, అపహాస్యం చేయబడినా ఆయన తన నోరు పెరగలేదు అనే మాట మనం ఎదుర్కొన్నాం. ఈరోజు మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో భర్త ద్వారానో, భార్య ద్వారానో, బిడ్డల ద్వారానో, ఇరుగు పెరుగుల ద్వారానో, లేదా మనం పనిచేసే చోట, మనం వెళ్ళే చోట ఎవరైనా మనం ఒకవేళ అనరాని మాట అన్నప్పుడు, అసందర్భంగా మన మీద ఒకవేళ పలికినప్పుడు, ఒకవేళ అసహ్యంగా మనతో ప్రవర్తించడం, మన యొక్క స్వభావం ఎలా ఉంది అంటే మీరు గమనించగలిగితే ఈ రోజున పోరాటాలు ఎక్కువైపోయినాయి. పోరాటాలు, ఆరాటాలు ఎక్కువైపోయినాయి. ఏంటి ఆరాటం అంటే పోరాటమే. అంటే ప్రతిదానికి కూడా ఈ రోజు చాలా మంది నాకు నోడు ఉంది కదా, నాకు చెయ్యొద్దు కదా అనే ఒక భావనతో ఈ రోజు చాలా మంది జీవించి వారు పొందుకోవలసిన గొర్రె పిల్ల వంటి స్వభావాన్ని పొందుకోలేకపోతారు. అది నిర్దోషమైనది, నిష్కలంకమైనది, అది ఆ గొర్రె పిల్ల శ్రేష్టమైన విషయాన్ని మనము గుర్తుకొస్తాడు. మన నిర్మకాల పరిరక్షణలో దేవాది దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలో మనం చూసినప్పుడు పరిరక్షణలో పస్కా పశువును గురించిన మాటలు గురించడం జరుగుతుంది. పస్కా పశువుగా దేవుని వధించమని ప్రభువారు మాట్లాడుతున్న జరుగుతుంది. ఒక్కసారి మనం చూద్దాం. పరిరక్షణలో నిర్మకాల పరిరక్షణలో మనం చూస్తే మీరు 3వ వచనం మాట్లాడుతున్నారు. మీరు ఇశ్రాయేలుల సర్వసమాజంతో ఈ నెల దర్శనాలు వారి తమ తమ కుటుంబాల చొప్పున ఒక్కొక్కరు గొర్రె పిల్లలను, మేక పిల్లలను, అనగా ప్రతి ఇంటిలో ఒక గొర్రె పిల్లలను, మేక పిల్లలను తీసుకునేవారు అనే మాట మనం చూస్తాం. ప్రధానంగా 5వ వచనం చూస్తే ఆ గొర్రె పిల్లలను భుజించుటకు ప్రతి వారి భోజనకు పరిమితిని బట్టి వారిని లెక్కింపదను అన్నారు. గొర్రె పిల్లలు, మేక పిల్లలు ఉంచిన విషయాలు మనం చూస్తాం. ప్రధానంగా మొట్టమొదటి స్థానం, ప్రథమ స్థానం దేనికి పడుతుందంటే పస్కా బలిగా, పస్కా పశువుగా గొర్రె పిల్లను ప్రభు ఆయన ఆజ్ఞాపించినట్టుగా ఈ కాలంలో మనం చూస్తున్నాం. అంటే పిల్లలు రోజు మనం గమనించండి, దేవుని గొర్రె పిల్ల ప్రభు యేసు క్రీస్తు. ఆ గొర్రె పిల్ల యొక్క స్వభావం ఏమి ఉన్నదంటే అది వదకు తేవలినప్పుడు, బొచ్చు కత్తిరించినప్పుడు మౌనంగా ఉంటుంది. తర్వాత నిర్దోషమైనది, నిష్కలంకమైనది. అటువంటి అమూల్యమైనది గొర్రె పిల్ల అనే మాటని వాటిని ఉపయోగిస్తాం. ఈరోజు క్రైస్తవులుగా క్రీస్తుని గురించి నీకు ఎటువంటి అభిప్రాయం ఉంది? క్రీస్తుని గురించి ఎటువంటి ఆలోచన మనలో ఉంది? యేసు క్రీస్తు ప్రభువుని గురించిన అవగాహన మనకు ఏమి ఉన్నది? ప్రభు అక్కడ యోహాను మాట్లాడుతూ ప్రభువు చూసి లోక పాపములను దోచుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. కాబట్టి దేవుని గొర్రె పిల్ల లోక పాపములు కేవలం ఒక వ్యక్తి పాపాన్ని కాదు, ఒక ప్రాంతంలో ఉన్న జనుల పాపాన్ని కాదు, ఒక భాషకు చెందిన వారి పాపాన్ని కాదు, సర్వలోకమును, సర్వలోక పాపమును కూడా పరిహరించడానికి, సర్వలోక పాపమును కూడా తీసివేయడానికి ప్రభువు అక్కడ అనుకున్న గొర్రె పిల్లతో మరొక స్వభావం సాక్రిఫైస్ అన్నాడు. అనగా త్యాగం చేసే గొర్రె పిల్ల ఉన్న స్వభావం ఒకటి మనం చూస్తాం. అది మొదటి తేవడప్పుడు, దాన్ని వధించేటప్పుడైనా, దాన్ని బొచ్చు కత్తిరించేటప్పుడైనా ఎలా ఉంటుందట? మౌనంగానే ఉంటుంది. మనం ఉండడం అయితే మౌనంగా ఉంటాం, ఎగిరి పడతా ఉంటాం. తర్వాత మనిస్తే, రెండోది మనిస్తే అది నిర్దోషమైనది, దోషం లేదు, అసలు దానిలో ఎటువంటి దోషము కూడా కాదు, నిష్కలంకమైనది అన్నాడు, కలంకము లేనిది అన్నాడు. అంటే గొర్రెల్లో కూడా
దోషము కళంకబడే దాన్ని ఎలా చూస్తారంటే, దానికి ఏదైనా ఒక అవయవం లోపిస్తే అది నిర్దోషమైనది, అది ఏదైనా ఒక జబ్బుతో ఉంటే అది కళంకమైనది భావిస్తారు. కానీ మనం గమనించినప్పుడు గొర్రె పిల్ల అది నిర్దోషమైనదిగా, కళంకమైనదిగా ఉన్న విషయాన్ని ఇక్కడ ఈ భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. అంటే మీరు ఈ రోజు మనం గమనించాలంటే, కొంతమంది మనం చెప్పినప్పుడు కొంతమంది రోజు చెప్పవచ్చు, ఏ జంతువుకైనా వ్యాధి కలుగుతుంది, రోగం కలుగుతుంది, బలహీనత కలుగుతుంది. కానీ గొర్రెపిల్ల యొక్క దాని గురించి మనం గమనించడానికి బహు తక్కువగా కనకుండా ఉండదు. ప్రతి జీవికి, ప్రతి శరీరానికి బలహీనతలు కలుగుతుందా కనకుండా ఉండవు. కానీ గొర్రెపిల్ల యొక్క శరీర తత్వాన్ని కనుక మనం ఆలోచన చేస్తే దానికి ఈ రోగ నిరోధక శక్తి అనేది అధికంగా ఉంటుందనే మరొక వాదన ఉంది. మరొకమంది ఏమంటారంటే, దానికి బలహీనతలు అనేవి దాన్ని ధరించడానికి కొంచెం సమయం పడుతుంది. ఇది మిగిలిన జీవజాతులకు, మిగిలిన జంతువులకు సోకినట్టుగా దీనికి అంత తొందరగా ఆ వ్యాధులను కూడా సోకవని ఒక మాట నేను ఎక్కడ చదివాను. అంటే మీరు గమనించగలిగితే దాని యొక్క స్వభావం ఏంటంటే, దానికి ఉన్న శరీర తత్వం ఏంటంటే, ఏ రోగము కూడా దానికి ధరించాలి సమసాధారణంగా. అంటే మిగిలిన జీవజాతులతో పోల్చుకుంటే రోగం ఉండకుండా ఉండదు, వ్యాధి కలుగుతుంది. కానీ వ్యాధి కలిగిన త్వరగానే అది మళ్ళా అది రికవర్ అవుతుందనే కొన్ని మాటలు ఇప్పుడు గమనించడం జరిగింది. ఎందుకు విషయం చెప్తారంటే, క్రైస్తవులుగా, దేవుని కుమారుగా, దేవుని కుమార్తెగా నీకు కూడా ఈ లోకంలో ఉన్న అసత్యమైన వైరస్, అబద్ధమైన వైరస్ నీకు సోకకుండా నువ్వు కాపాడుకోవాలి. కరోనా వైరస్ వల్ల ఒకరో పొందాల్సింది, సెకండ్ వేవ్ ప్రారంభమైంది. ఈ నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో ఈ 3 నెలల్లో చలి తీవ్రత అధికంగా కనుక ఈ చలి తీవ్రత వల్ల ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని మన వార్తల్లో మనం వింటున్నాం. కొంచెం జాగ్రత్తగా మనం తీసుకున్నాం, మాస్కులు పెట్టుకుని కొంచెం శానిటైజర్ చేసుకుని సామాజిక దూరం పాటిస్తాం. అయితే క్రైస్తవుడిగా నీవు నేను కూడా లోకంలో ఉన్న అబద్ధమైన వైరస్, అసత్యమైన వైరస్, పాపమనే వైరస్ నుండి నిన్ను కాపాడుకోవాలంటే ఎక్కడ కావాలి? ఆ పాపమనే వైరస్సును మోసుకుని అది సిలువలో సమాధించిన, సిలువలో దాన్ని హరింపజేసి ఆయన పాపం నుండి విడిపించారు. అందులో మరణమని ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని మాట. కాబట్టి ఆ పాపం కూడా బలము ధర్మమే ఆ ముళ్ళును ప్రభుత్వాలు విడిచారు. కాబట్టి రోజున వైరస్ సోకిన, పాపమనే వైరస్ సోకిన ప్రతి మనుషుడు కూడా నిర్దోషమైన, నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తములు కడుగు పెడితే మన పాపం నుండి కూడా మనం విడుదల పొందుతాం. అందుకే లోకానికి ప్రభువుని ఏ విధంగా చూపించాలంటే, ఆయన లోక పాపముని మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల యొక్క స్వభావాన్ని కలిగి ఉండాలి. ఆ గొర్రెపిల్ల రక్తంలో మనం కడుక్కోవాలి. ఆ గొర్రెపిల్ల యొక్క ఆ స్వభావంలోకి మనం వెళ్ళగలిగితేనే మన ఆత్మీయ జీవితాలు బలపడే విషయాన్ని మనం గుర్తిరగాలి. కాబట్టి రోజు లోకానికి ఏం తెలిసింది? ప్రభు అంటే ఏమర్థమైంది వారికి? యేసుక్రీస్తు అంటే వారికి తెలిసిన సత్యం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు అంటే నేను ఎప్పుడు చెప్పాను, మా జ్ఞానితో స్వస్థపరిచేవారు, రోగాలు బాగుచేసేవారు, దీవించేవారు, ఆశ్రయించేవారు వాళ్ళని భావంలో జీవిస్తున్నట్టే వాక్యంలో చూస్తుంది. ఆయన యేసుక్రీస్తు ప్రభువు ఆయన లోక పాపమును మోసుకుని వెళ్ళి మనం ప్రయాసపడి భారం మోసుకున్న మన భారమంతా కూడా ఆయన మోసి మనకు బదులుగా కలుగుతున్న తన ప్రాణాన్ని బలిగా పెట్టారు. ఈరోజు ఈ మాట నీకు అర్థమైతే, ఆ దేవుడు గొర్రెపిల్లగా ఉన్న ప్రభువు ఆయన మౌనంగా ఉన్నాడు. సిలువ వేయబడినప్పుడు, ఆయన శ్రమ సంభవించినప్పుడు, ఆయన సిలువకు అప్పగించబడినప్పుడు ఆయన మౌనంగా ఉండి ప్రభుత్వ వాక్యాన్ని నెరవేర్చడానికి ఈరోజు మన జీవితంలో ప్రతి సమస్యలో మౌనంగా ఎందుకు ఉండలేకపోతున్నాం? ఎందుకు మన ప్రభుత్వం మీద ఆధారపడలేకపోతున్నాం? ఎందుకు మన దేవుడిని దగ్గర కాలేకపోతున్నాం? ఎందుకు మన దేవుడి స్వభావానికి మనం నడవలేకపోతున్నాం? కానీ ఈరోజు క్రైస్తవులుగా నీలో మన ఇంటి పరివారంతో, మన కుటుంబస్తులతోనో, లేదా మన బంధువులతోనో సంవత్సరానికి ఏదైనా చిన్న చిన్న అభ్యంతరాలు, చిన్న చిన్న అపార్థం అది కలిగినప్పుడు నీ స్వభావం ఎలా ఉండగలంటే గొర్రె పిల్ల స్వభావంలో ఉండగలగాలి. ఆ గొర్రె తన బొచ్చు కత్తిరించినప్పుడు, తను మొదలు తీసుకువెళ్ళినప్పుడు అది ఎంత మౌనంగా ఉంటుందో మనం గమనించాలి. నేను కొన్ని యూట్యూబ్లో చూసినప్పుడు గొర్రెలు కొన్ని గొర్రెలకు బొచ్చు
వచ్చినప్పుడు అది బైబిల్లో చెప్పినట్టు కొన్ని అంటే గొర్రెల కొన్ని రకాలు మనం చూడవచ్చు. అంటే అన్ని గొర్రెలు పాలస్తల గొర్రెలు వేరుగా ఉంటాయి, లేకపోతే కొన్ని దేశ స్వభావాన్ని బట్టి కొన్ని గొర్రెలు మనం చూడవచ్చు. అయితే మనం ఎందుకు ఈ విషయాలతో మాట్లాడుతుంటే కొన్ని చూసినప్పుడు అవి కొంచెం అవి ఎంత బాధపడుతుంటాయంటే ఆ బొచ్చు కత్తించినప్పుడు అది ఎంత వ్యాధ పడుతుందో మీరు చూడవచ్చు. మీరు చూస్తే అది మీకు అర్థమవుతుంది. అంటే మీరు గమనించగలుగుతున్న రోజున అంతటి బాధను సహించి అంతటి వ్యాధను ప్రభు మనపక్షంగానే సహించి మనపడిన శ్రీలో బలివేశారు. ఈ రోజున ఒకరి భర్త ద్వారాను, భార్య ద్వారాను, బిడ్డల ద్వారాను, ఇరుగు పట్టుల ద్వారాను, బంధువుల ద్వారాను మనకి ఏదైనా వ్యాధులు కలిగినప్పుడు, మనకి ఏదైనా శోధన కలిగినప్పుడు, మనకి ఏదైనా సమస్యలు కలిగినప్పుడు ఒక క్రైస్తవులు చేయాల్సిన కార్యము వారి వరకు నువ్వు ప్రార్థించాలి. అంతేకాదు చాలా మంది అంటారు నోరు తాగితే ఏం చేయాలంటే కాలు జాగ్రత్త పర్వాలేదు, కానీ ఏం జాగ్రత్త నోరు జాగ్రత్త. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో బొగ్గ పిల్ల ఎలా ఉందని చెప్పుకోవాలంటే ముందుగా మౌనముగా ఉంటుంది. ఎలా ఉందా? మౌనంగా. తర్వాత చదువుతున్న పేరుతో అది ఉద్దేశమైనది, తర్వాత నిష్కళంకమైనది అని దాంట్లో ఏదో లేదు. అలాంటి ఉండడానికి దేవుడు మనల్ని కోరుచున్నాడు. రావాల్సిన పదార్థంలో మీరు గొర్రెల వంటి వారు అనగా మీరు గొర్రెలుగా ఉన్నారు, నా గొర్రెలు నా స్వరం వింటాయి అనేది విషయాన్ని ప్రభువారు మాట్లాడుతున్నారు. కాబట్టి రోజు కూడా ఈ మాట్లాడుతున్న నీవు నేను మన అందరం కూడా మనలో ఎటువంటి స్వభావం అనేది ఉంది. ఒక మనలో క్రోధము, ఒక చురుకుపడి అలాగే ఫీల్ అవుతారు కొంతమంది. నేను సింహాన్ని అంటాను, లేదంటే నేను పులంటాను, లేకపోతే నేను అదంటారు ఇదంటాను. అంటే ఎటువంటి జంతువుతో పోల్చుకుంటారు ఈ రోజున? ఎటువంటి జంతువుతో? ఒక సింహం అనేది క్రోధము, పులితో, సింహంతో వాటితో పోల్చుకుని ఈ రోజున సమాజంలో నేను అంత క్రూరుడైన వాడే చెప్పుకుంటాడు. అంటే ఎలాగంటే మరో అనుకోవద్దు. కాబట్టి దానికి నాకు ఏ తేడా ఉంటుంది, అది గడ్డం తీసుకుంటే గడ్డం తీసుకుని అంటాడు అంటాడు. అంటే ఏంటిది అనే స్వభావం? అంటే మనిషిని చూసుకుంటే ఆ స్వభావం తనతోటి జీవజాతులను చీల్చి చెప్పాలంటే స్వభావం కలిగిన జీవితాన్ని నువ్వు పోల్చుకుంటే నువ్వు లోకాన్ని ఏం చూపించుకున్నావు? ఖచ్చితంగా నేను మూర్ఖుడిని, లేకపోతే నేను ప్రాణవాడిని అని చెప్పాడు. కానీ బయట పోతుంది ఆయన గొర్రె పిల్ల స్వభావాన్ని కలిగిన వాడు ఉన్నాడు. అటువంటి గొర్రె పిల్ల స్వభావాన్ని కలిగిన వాడు ఆయన మనలో యోనా గోత్రము సింహములే. ఆయన సింహములే వచ్చారంటే అది ఉగ్రతదనము, తీర్పుదనము. అయితే ఆ తీర్పుదన ఎవరు కూడా ఆ తీర్పులు అనగా మన ఉగ్రతదన మనం దేవుడి చోట్ల కూడా భయంకరమైన విషయం. అనగా గొర్రె పిల్ల కదా మౌనంగా ఉంటుంది కదా అని అనుకోవడానికి వీళ్ళు ఆయన ఈ భూమి మీద వచ్చినప్పుడు ఆయన మనం గమనించినప్పుడు ఆయన తన స్వభావాన్ని చూపించారు. మానవ రక్షించడానికి, పాపం రక్షించడానికి ఆయన తన మౌనంగా ఉండి వదులుతాడు. గొర్రెపిల్ల ఎలా మౌనం అలా మౌనంగా ఉండి ఆయన లేఖనాలు నెరవేర్చారు. కానీ తర్వాత ఆయన యోనా గోత్రపు పరమస్తము వలె ఆయన మరలా తిరిగి రాబోతున్నారు. ఆ